హలో హాయ్ గాయ్స్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్తిగా వీడియో చూడండి, ఓకేనా? ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము సీరియల్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో వచ్చేసి కావ్య, స్వప్న ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళ కార్ అయితే మధ్యలో పాడైపోతుంది. తర్వాత అయితే ఆటోని రమ్మంటారు. ఆ ఆటో ఎవరో కాదు, కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ట్రిప్ వాళ్ళ వదిన వాళ్ళు ఎక్కడం కళ్యాణ్కి చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖం కనపడకుండా కర్చీఫ్ కట్టుకొని ఉంటాడు కళ్యాణ్. స్వప్న డబ్బులు ఇచ్చేసి నువ్వు రావే అని చెప్పేసి హాస్పిటల్లోకి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత అయితే కావ్య డబ్బులు తాళాడుకుంటూ ఉంటే బ్యాగ్లో కళ్యాణ్ కర్చీఫ్ పడిపోయింది అనే నెపంతో కావ్య కాళ్ళకి మొక్కుంటాడు ఆశీర్వాదం కోసం. కావ్యకు తెలుసు అక్కడ ఉన్నది కళ్యాణ్ అని చెప్పేసి. మళ్ళా కళ్యాణ్, మీరు ఇలా దాక్కుని చేయడం నాకేమీ నచ్చట్లేదు. ఎందుకంటే మీరు చదువుకున్న చదువుకు, మీకున్న తెలివితేటలకి ఈ పని కరెక్ట్ కాదు. ఈ పని మీదే మీరు ధ్యాస పెట్టకుండా మీరు కోరుకున్న గమ్యం వైపు ఎలా అడుగులు వేయాలో చూసుకోండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు ఎవరికి అందనంత ఎత్తులో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు. ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని అప్పుకి ఇస్తాడు. మొదటి సంపాదన అని. అదేంటి కళ్యాణ్, ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తారు కదా, మామూలుగా అయితే నెలకి ఇస్తారు కదా, నువ్వు ఏ పని చేస్తున్నావు అంటే నేను అప్ అండ్ డ్రాప్ అండ్ పికప్ అని చెప్పేసి అంటాడు. అదేంటి జాబు అంటే అంటే ట్రావెలింగ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను అంటే సరే అని చెప్పేసి అప్పు ఊరుకుంటుంది. తర్వాత అదేమో మరుసటి రోజు ఉదయం పోలీసులు ఇంటికి వస్తారు. ఎందుకంటే దొంగ బంగారం అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో, ఆ వ్యాపారం విషయంలో ఆ కంపెనీ తరఫున రాజును అరెస్ట్ చేయడానికి వస్తారు. ఎందుకంటే ఆ కంపెనీ తరఫున దొంగ బంగారం సప్లై అవుతుంది అని చెప్పేసి కేసు రావడంతో అది ఆ కంపెనీ రాజు పేరు మీద ఉండడంతో రాజును అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. తర్వాత మా రాజు ఇలాంటి పనులు చేయడు, ఒరే రాహుల్ నువ్వే కదా ఆఫీస్కి వెళ్తున్నది, నువ్వే చేసావా అంటే నేను వెళ్ళడం స్టార్ట్ చేసింది 2 డేస్ నుంచినే కదా, నాకేం తెలుసు, 2 డేస్ నుంచినే ఈ వ్యాపారం చేస్తారా ఎవరైనా కానీ, నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు అని చెప్పి రాహుల్, రుద్రాని ఇద్దరు దబాయిస్తారు. తర్వాత ఏమో సార్ క్షమించండి, మీరు ఎలాంటి వారో అన్నీ తెలిసి కూడా నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను, బట్ కానీ నేనేం చేయలేను సార్, ఆ కంపెనీ మీ పేరు మీద ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమో సరే అండి, నేను దీన్ని గురించి ఎవరిని బాధ్యులు చేయాలని నాకు లేదు, నేనే మీకు సరెండర్ అయిపోతాను అని చెప్పేసి రాజు పోలీసులు వెంట వెళ్తూ ఉంటే అప్పుడే కావ్య ఎంట్రీ ఇస్తుంది. ఆగండి సార్, ఈ దొంగ వ్యాపారం విషయంలో ఆ పత్రాలపైన ఎవరు సైన్ పెట్టారో, దీనికి ఎవరు అప్రూవ్ చేశారో పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి, మీరు పరిశీలించి తప్పు ఎవరిదైతే వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి డాక్యుమెంట్స్ ఇస్తుంది. అవన్నీ చూసి ఎస్ఐ గారు, ఇదంతా చేసింది రాహుల్ దీనికంతటి బాధ్యుడు రాహుల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అంటారు. ఇంటిల్లి పాది అయితే రాహుల్ మీద చాలా కోపంగా ఉంటారు. కావ్య అయితే ముందటి నుంచి రాహుల్ మీద నిఘా పెట్టింటుంది. అందుకోసమే రాజును ఈజీగా ఈ కేసులోంచి బయటపడేస్తుంది. వాళ్ళ అత్తయ్య గారు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇదే అండి లేటెస్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.